అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ప్రతి ఒక్కరు లైఫ్ గోల్ ఏంటంటే అరుణాచలం వెళ్ళడం. సో, నేను అరుణాచలం వచ్చినప్పుడు ఏ విధంగా ఎక్స్‌ప్లోర్ చేశానో, అరుణాచలంలో ఏంటి స్పెషల్స్ ఏంటనేది ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మీరు అరుణాచలం రాగానే చేయవలసింది రాజగోపురం దగ్గరికి వచ్చి, మీ మనసులో ఏదైతే కోరుకుంటారో భక్తి శ్రద్ధలతో అక్కడ నెయ్యి దీపం తీసుకొని, కొబ్బరికాయ కొట్టి, అది వెలిగించి అక్కడి నుంచి హారతి తీసుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయండి. ఇలా మీరు స్టార్ట్ చేయగానే ఫస్ట్ మీకు కనిపించేది అగ్నిలింగం. తర్వాత ఈ మధ్యలో మ్యాప్ కనిపిస్తుంది. దీన్ని ఒకటి మీరు ఫోటో పిక్చర్ తీసుకొని తర్వాత స్టార్ట్ చేస్తే యమలింగం, తర్వాత నైరుతి లింగం, వరుణలింగం, కుబేరలింగం ఈ మధ్యలోనే స్టార్ట్ అయితే మనకు వచ్చేది మోక్ష మార్గం. మోక్ష మార్గం నుండి వచ్చి మీ యొక్క మనసులో కోరుకున్నవన్నీ అక్కడే కుదురుస్తుంది. అక్కడి నుంచి దర్శించుకోండి. ఈశాన్య లింగం కాకుండా అక్కడ సూర్యలింగం, చంద్రలింగం వస్తాయి. అవి కూడా కాకుండా కంప్లీటెడ్‌గా మీరు టోటల్‌గా రాజగోపురం దగ్గర గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చేస్తారు. సో, అది కంప్లీట్ అవ్వగానే లోపలికి వెళ్ళగానే మనం చూసేది ఇంకా ఆ యొక్క వాయులింగాన్నే చూస్తాము. అది ఇంకా లోపలనేది మనం చెప్పలేము. ఆ విధంగా ఉంటది. ఆ శివుడిని చూసి ఇంకా మనమంతా మైమర్చిపోతాం.